హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వైసీపీ నేతలను నరికి చంపిన ప్రత్యర్థులు, తీవ్ర దుఃఖంలో జగన్. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్రంలో వైసీపీ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చాలా మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. అంతేకాదు వైసీపీ నేతలు కొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి విదేశాల్లో కూడా ఉంటున్నారు. మరికొంతమంది కేసు నమోదు కావడంతో జైలు పాలు కూడా అవుతున్నారు. బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్, అలాగే పోసాని కృష్ణమురళి, వలభనేని వంశీ లాంటి ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో కొంతమంది జైల్లో ఉంటే మరికొంతమంది బెయిల్ పైన వచ్చారు. ఏ క్షణమైనా మరికొంతమందిని వైసీపీ నేతలు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీకి మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. నంద్యాల జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేయించారు. బండి ఆత్మకూరి లింగాపురంకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన సుధాకర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన ఇవాళ ఉదయమే చోటు చేసుకుంది. నారాయణపురం, జీసీపాలెం మధ్య ఉన్న పొలానికి వెళ్లాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి. ఈ తరుణంలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి తిరిగి వస్తుండగా దారి కాచి కత్తులతో దాడికి పాల్పడ్డారు ప్రత్యర్థులు. తలపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త. అయితే ఈ సంఘటన తెలియగానే రంగంలోకి దిగారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి హత్యకు ఆధిపత్య పోరే కారణమంటున్నారు స్థానికులు. ఇక మరికొంతమంది అయితే టీడీపీ పార్టీ నేతలు చంపారని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి హత్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే దీని గురించి జగన్ కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.